రచ్చా రవి మరో కోణం. సినీ నటులు రచ్చా రవి అసామాన్యుడు. నీ రుణం తీరేదెట్లా ఆవిష్కృతం అద్భుత యోచన శైలికి మా రచ్చ ప్రతిభ నిదర్శనం. మహిళా మణుల ఆదర్శం, నేటి సమాజానికి దిక్సూచి. సినీ నటులు రచ్చా రవి రూపొందించిన పోస్టర్ ఆవిష్కరణ సభలో ప్రముఖ సినీ నటులు రచయిత తనికెళ్ల భరణి. మే 10న మా రచ్చా రవి తన రచనలతో మరో కోణాన్ని ఆవిష్కరించబోతున్నాడని తెలపడానికి సంతోషిస్తున్నానని తన చేతుల మీదుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకకు చెందిన ఆకాశంలో సగభాగం మహిళ, ఆ మహిళకు చెందిన క్యాప్షన్ దృశ్య రూపంలో నీ రుణం తీరేది ఎట్లా అనే పోస్టర్ ను ఆవిష్కరింపజేసిన రచ్చా రుణం నేను తీర్చుకునేదెట్లా అన్న మాదిరిగా స్థితి నెలకొందని, మా రచ్చా ఇంతింతాయి వటుడింటాయి అన్నట్లుగా జబర్దస్త్ స్కిట్లతో తన బుల్లితెర నటన రూపాన్ని తెలుగు ప్రజలకు అందించి నేడు సెల్యులాయిడ్ పై తన నటన విశ్వరూపాన్ని విశ్వవ్యాప్తం వలయంలో మా రచ్చగా రచ్చ చేస్తూ మనందరినీ నవ్వించడమే కాకుండా పూర్తి నిడివి ప్రధాన పాత్రలో 24 ఫ్రేమ్స్ లో రచ్చ ఒక ఫ్రేమ్ లో నిలిచాడంటే మీ అందరి అభిమానం, ఆ విశ్వనాథుడి ఆశీస్సులతో మా దీవెనలతో రచ్చ ఇక ఆగడు, కుదురుగా కూసోడు. నటనే ప్రాణంగా భావిస్తూ తన సినీ ప్రయాణంలో కోట్లాది ప్రేక్షక దేవుళ్ల అభిమానంతో పాటు సినీ కళామ తల్లి దీవెనలు మెండుగా కలిగి ఉన్న రచ్చ మరో కోణం చూడాలన్నా వినాలన్నా మే 10 వరకు నిరీక్షించాల్సిందే అంటున్నాడు. రచ్చ ఏది చేసినా ప్రత్యేకతకు అదే ప్రత్యేకత అయ్యి విశిష్టం అవుతుందని, ఇన్నోవేటివ్ గా చేసే ప్రతిచర్య అద్భుత కావ్యంగా రచనగా ప్రేక్షక దేవుళ్లకు వరంగా మారుతుందని తాను ఆశిస్తున్నట్లు వివరించారు. అనంతరం సినీ నటులు రచ్చా రవి పోస్టర్ విడుదలకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ నగర ప్రజల ప్రోత్సాహం, తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఇప్పటి వరకు బుల్లి, వెండితెరలపై అనేక వైవిధ్య పాత్రలను పోషించే అవకాశం దక్కిందని, ఇప్పటి వరకు సుమారు 150 సినిమాలలో విభిన్న పాత్రలలో నటించే అవకాశం దక్కిందని, తాను నటించిన అన్ని పాత్రలు సంతృప్తిని కలిగించాయని, మహిళ లేనిదే సమాజం లేదని, అమ్మగా, అక్కగా, చెల్లిగా, భార్యగా విభిన్న పాత్రలు పోషించేది కేవలం మహిళనేనని, మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా నీ రుణం తీరేది ఎట్లా అనే పోస్టర్ ను ఆవిష్కరించుకోవడం జరిగిందని, ఇదే క్రమంలో మహిళా మణులను గౌరవించుకోవడం మన బాధ్యత అని, ఇందుకోసం మే 10న మరో ఆవిష్కరణకు సిద్ధమవుతున్నట్లు ఈ సందర్భంగా రచ్చా రవి తెలిపారు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మరో జన్మ నాకు సినీ కళామ తల్లే అని భావోద్వేగానికి లోనవుతూ మహిళా మణులకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ మే 10న రచ్చ మరో కోణం కోసం ప్లీజ్ వెయిట్ అంటున్నాడు. మరి ఇంతకీ ఆ సస్పెన్స్ కు తెర తీయాలంటే మనమంతా ఆగక తప్పదు. మరి సో మన రచ్చన్నకు ఆల్ ది బెస్ట్ చెప్పేస్తే పోలే, ఓ రచ్చన్నో ఆల్ ది బెస్ట్ అన్నో. ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అంటే మమ్మల్ని పెంచి పెద్ద చేసి అమ్మ అయితే మాకు ఆప్యాయతలు ఇచ్చిన అక్క, చెల్లెళ్ళు, మాకు పాఠాలు బోధించిన గురువులు, మహిళా మణులు, ఇలా ఒకళ్ళు కాదు యావత్ శక్తి స్వరూపం అంతా ఇవాళ వాళ్ళ దయతోటే మేము జీవిస్తున్నాం అనేది నేను ప్రగాఢంగా నమ్మే విషయం. మా ఇంట్లో 7 అన్నదమ్ములు, ఆడపిల్లలు లేకపోవడం వల్ల మాకు ఆడపిల్లల పట్ల అపారమైన ప్రీతి, ప్రేమ. పరమేశ్వరుడు మమ్మల్ని అందరినీ కలిగించి 7 అందరికీ తలో ఆడపిల్లని ప్రసాదించాడు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తల్లి. అలాగే రచ్చా రవి అతి సామాన్యంగా ప్రయాణం చేస్తూ ఒక జబర్దస్త్ లాంటి స్కిట్లలోంచి సినిమాలోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి అక్కడి నుంచి తనదైన ఒక ప్రత్యేకమైన శైలి ముద్ర వేసుకుంటూ ఇవాళ ఇక్కడికి చేరుకున్నాడు. ఇక్కడ ఇది ఒక చిన్న కామా పెట్టి, ఇవాళ మహిళా దినోత్సవం అయితే మే 10వ తారీఖున మాతృ దినోత్సవం, తల్లుల పండగ. ఆ రోజు రచ్చా రవిలోని మరో కోణం ఆవిష్కృతమవుతుంది. అప్పుడు మీకు ఈ నీ రుణం తీరేది ఎట్లా అన్నదానికి సమాధానంగా 10వ తారీఖున ఒక ఆవిష్కరణ జరగబోతుంది. మరోసారి చెప్తున్నాను, రచ్చా రవిలోని మరో కోణం మీకు తెలుస్తుంది. అంతవరకు వెయిట్ చేద్దాం. శుభం భూయాత్. శివోహం.